రాజ్మా కాజు మసాలా. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, రాజ్మా కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆయిల్ పోయించుకో. ఓకే, అంత ఆయిల్ పడుతుందండి? పడుందండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా. ఓకే అండి, నెక్స్ట్ సాజీరా అండి. ఓకే, తర్వాత కరివేపాకు, తర్వాత కొద్దిగా ఆనియన్స్. సో మీకు వంటలు అంటే బాగా ఇష్టమా అండి? అవునండి. చూస్తూ ఉంటారా అభిరుచి? చూస్తూ ఉంటాను. ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు? రాజుగారు అన్ని చేసినవన్నీ చేస్తాను ఇంట్లో. అవునా? మీ ఇంట్లో మీ వంటలకి బాగా ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ముందుగా మా వారు, తర్వాత మా మమ్మీ, మా డాడీ. ఓకే, సో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. తనే ఫస్ట్ మా మమ్మీ ఎల్లుమంది. ఏదైనా ముందుగా చేసేది మా మమ్మీకే చేస్తాను, ఎల్లుమంది. ఓకే, సాల్టా? తర్వాత సాల్ట్ అండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత పసుపు కొద్దిగా ఫ్రై అయినాక. సో మీరు ఇంట్లోనే ఉంటారా అండి? లేకపోతే వర్క్ చేస్తారా? వర్క్ చేస్తా అండి. ఏం వర్క్ చేస్తా? షాప్ ఉందండి, మగ్గం వర్క్, టైలరింగ్ షాప్ ఉంది. ఓకే, సో దాంట్లోనే బిజీగా ఉంటారు? అవునండి. 5 నంబర్స్ ఉంటాం మేము, ఒకరికొకరు చేసుకుంటాం. తర్వాత రాజ్మా ఉడికించుకునేది. సో రాత్రి నానబెట్టేసుకొని పొద్దున ఒక 3 విజిల్స్ తీసేసాను. చాలా సింపుల్ రెసిపీ కదా. అవునండి, సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది. సో జీడిపప్పు మీరు ఇక్కడ పేస్ట్ పళంగా వాడుతున్నారా? అవునండి, పేస్ట్ పళంగా వాడుతున్నాం. తర్వాత కారం. బాగా తింటారా అండి ఉప్పు కారాలు మీరు? లేదండి, కొంచెం లైట్. తక్కువ? ఇది తక్కువ? లేదండి, అది కనిపించడానికి అలా కనిపిస్తుంది. ఓకే, సరిపోతుంది. మన కాజు పేస్ట్ అవన్నీ వేస్తాం కదా, దాని సరిపడంతా వేస్తాం. ఓకే. ఫుల్ కారం వేయగానే కలర్ మారిపోయింది కూర మొత్తం. తర్వాత కాజు పేస్ట్ అండి. కాజు పేస్ట్. ఇదేంటి? కొద్దిగా ధనియాల పౌడర్. ధనియా పొడి. సో ఆల్రెడీ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. కొద్దిగా గరం మసాలా అండి. గరం మసాలా. కొద్దిగా వాటర్. వాటరా? కొద్దిగా చూడండి, వేయండి. సో చపాతీ రోటీ వాటికి బాగుంటుంది కదా. చపాతీ రోటీ వాడుకోవచ్చు. ఇంకా కొద్దిగా వాటర్. ఇంకా వాటర్ పడుతుందా? కొద్దిగా. ఎందుకు? మొత్తం రిలీజ్ అయిపోయిందిగా. కొద్దిగా చాలు చాలు చాలు. ఒక 2 మినిట్స్ సిమ్ మీద పెట్టేసి తీసేస్తే అయిపోవచ్చు. ఓకే. సో జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగంటేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయిపోయిందండి? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. సర్వింగ్ బౌల్ ఇవ్వండి.
కొద్దిగా కొత్తిమీర అండి గార్నిష్కి. రాజ్మా కాజు మసాలా రెడీ. ఓకే, రాజ్మా కాజు మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాజ్మా కాజు మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, కారం, జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా కాజు మసాలా రెడీ. రాజ్మా కాజు మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది, కొంచెం మసాలా ఘాటు కారకారంగా బాగుంది. రాజ్మా కాంబినేషన్ లో బాగుంది. అంటే జనరల్ గా మనం ఏంటంటే రోటీస్ కి వీటికి పుల్కాలకి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా మసాలా కాంబినేషన్ చేసుకున్నప్పుడు రైస్ తో కూడా తీసుకోవచ్చు. బాగుంటుంది, సెట్ అవుతుంది. బాగుందండి. స్వరూప గారు, టేస్టీ, చాలా టేస్టీగా ఉందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి.